నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల అవార్డులను ప్రదానం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం. గద్దర్ పేరిట సినిమా కళాకారుల అవార్డు అందించడం గర్వకారణం. సో ఇవాళ గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నారు. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గద్దర్ అవార్డుల్లో గద్దర్ ఫోటో లేదని అల్లు అర్జున్కి ఇస్తున్నారంట అవార్డు. 10 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తారంటండి అల్లు అర్జున్కి. ఇదే ఒక ఇన్విటేషన్ తయారు చేశారు వీళ్ళు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 14th జూన్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు అని చెప్పి పెట్టారు. చీఫ్ గెస్ట్ రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఎలా అయితే మైసూర్ పాక్లో మైసూర్ ఉండదు, పాక్ ఉండదు, మైసూర్ బొండాలో మైసూర్ ఉండదు, అట్లానే గద్దర్ అవార్డ్స్లో గద్దర్ ఉండరు. మరి ఇది మామూలు వాళ్ళు ఎవరో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చేసింది కాదనమాట. ఇది ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన ఒక ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్లోనే గద్దర్ గారి ఫోటో లేదు. మళ్ళీ దీని పేరేంది గద్దర్ అవార్డ్స్. మళ్ళీ అవార్డ్స్ ఇచ్చేది ఎవరికి? సినిమాలో డ్రగ్స్, గంజాయి, స్మగ్లింగ్ చేయటం ఎలాగా నేర్పించిన ఒక స్మగ్లర్కి ఈ అవార్డు. అదే అతన్ని మళ్ళీ మీరు ఏదో కారణంతో అతన్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, తిరిగి తీసుకొచ్చి అతనికే మళ్ళీ గద్దర్ అవార్డు ఇస్తారు. ఆయన పేరు ఎందుకు పెట్టారో దీనికి నాకైతే అర్థం కావట్లేదు. గద్దర్కి సినిమా ఫీల్డ్కి ఏం సంబంధం అండి? ఆయన రచయిత, ఆయన గొప్ప వ్యక్తి. సినిమాలు అంటే నేను అన్ని సినిమాలు తప్పబడుతున్నా, కానీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో ఈ రికార్డింగ్ డ్యాన్సులు, హాస్య నృత్యాలు ఇట్లాంటివి బాగా పెరిగిపోయినాయి కదా. ఇలాంటి సందర్భాల్లో అలాంటి సినిమాలకి ఇలాంటి పేర్లు పెడతాం ఎందుకు అవసరమా?